బ్రేక్అవుట్ ఫెయిల్ అయిందా? మార్కెట్ మళ్ళీ బేరిష్ గా ఉండబోతుందా? ఈ వారం ట్రేడింగ్ ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలని కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అయితే ఈ వారం మార్కెట్ యొక్క నా పూర్తి అనాలిసిస్ మీకోసం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు ఏబిఎస్ ట్రేడింగ్ హబ్. ఇక మండే మార్కెట్ అనాలిసిస్ విషయానికి వస్తే నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ స్వింగ్ హైని బ్రేక్ చేసి కింద 24,000 వద్ద క్లోజ్ అయింది. ఇది మార్కెట్ యొక్క సైకలాజికల్ లెవెల్. టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ప్రస్తుతం నిఫ్టీ ప్రైస్ ఇండికేషన్ లో ఉంది అని అర్థం. అయితే ఇక్కడ మనం ఏ విధంగా ప్లాన్ చేయాలి, బై సైడ్ ఏ విధంగా ప్లాన్ చేయాలి, సెల్ సైడ్ ఏ విధంగా ప్లాన్ చేయాలని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ మార్కెట్ బై సైడ్ వెళ్ళాలంటే 24,191 లెవెల్ ని బ్రేక్ చేసి దానిపైన స్ట్రక్చర్ షిఫ్ట్ జరిగితే 24,325 అనేది ఫస్ట్ టార్గెట్, 24,483 అనేది సెకండ్ టార్గెట్ గా ఈ వీక్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ సెల్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే 24,905 లెవెల్ ని బ్రేక్అవుట్ చేసి షిఫ్ట్ జరిగితే 24,817 ఫస్ట్ టార్గెట్, 24,623ని సెకండ్ టార్గెట్ గా సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ విషయానికి వస్తే 76,900 పైన స్ట్రక్చర్ షిఫ్ట్ జరిగి బై సైడ్ 77,474 ఫస్ట్ టార్గెట్, 77,835 సెకండ్ టార్గెట్ గా ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ 76,469 కింద మార్కెట్ యొక్క స్ట్రక్చర్ షిఫ్ట్ జరిగితే సెల్ సైడ్ 76,177 ఫస్ట్ టార్గెట్, 75,537 సెకండ్ టార్గెట్ గా ప్లాన్ చేయవచ్చు. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మన వీక్లీ అనాలిసిస్. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ యొక్క వీక్లీ అనాలిసిస్ ని మీతో షేర్ చేసుకున్నాను. ఇది నా వ్యక్తిగత అనాలిసిస్ మాత్రమే. ట్రేడ్ తీసుకునే ముందు మీ రిస్క్ మేనేజ్మెంట్ ను తప్పకుండా పాటించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.